జూన్ అంటే కేవలం ఒక కొత్త నెల మాత్రమే కాదు, ఇది దేవునికి మరింత దగ్గర జీవించడానికి, ప్రతిరోజు ఆయన నమ్మకత్వాన్ని అనుభవించడానికి దేవుడు మనకిచ్చిన ఒక కొత్త అవకాశం. ఈ జూన్ నెల ఎలా ఉండాలి? జూన్, JUNE. జే అంటే జర్నింగ్ విత్ జీసస్ డైలీ. ప్రతిరోజు యేసయ్యతో కలిసి నడవడం అని అర్థం. యేసయ్య ఎలా అన్నారు? లోకసువార్త 9:23. నన్ను వెంబడించాలనుకున్నవాడు తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిరోజు తన సిలువ ఎత్తుకొని నన్ను వెంబడించాలి అని ప్రభు చెప్పారు. ఈ జూన్ నెలలో ప్రార్థన, విధేయత మరియు విశ్వాసం ద్వారా ప్రతిరోజు యేసయ్యతో కలిసి నడవాలని మనం నిర్ణయించుకోండి. యేసయ్యతో కలిసి నడవండి. గడిచిన నెలలన్నీ కూడా మీకు ఇష్టమైన మార్గంలో వెళ్ళిపోయారు. లోకంతో కలిసి నడిచారు, స్నేహితులతో నడిచారు. ఈ జూన్ నెలలో దేవునితో కలిసి నడుస్తానని నిర్ణయం తీసుకోండి. యు అంటే అండర్ గాడ్స్ డైరెక్షన్, అంటే దేవుని నడిపింపులో ఉండడం. దేవుడు ఇలా చెప్తున్నాడు, కీర్తనలు 32:8. నీవు నడవలసిన మార్గం నీకు ఉపదేశించి నీకు బోధించుతాను అని వాక్యం సెలవిస్తుంది. ఈ జూన్ నెలలో మీ సొంత తెలివిపై ఆధారపడకండి, మీ సొంత ఆలోచన మీద ఆధారపడకండి. మీ జీవితంలోని ప్రతి అడుగును దేవుడు నడిపించేలాగా ఆయనకు అప్పచెప్పండి. దేవుడికి అప్పచెప్పండి. మీ ఆలోచనలు, మీ తలంపులు, మీ పనులన్నీ కూడా దేవుడి చేతికి అప్పచెప్పండి. అంటే నౌరిష్డ్ బై హిస్ వర్డ్, అంటే దేవుని వాక్యంతో బలపడటం. యేసయ్య ఇలా చెప్తున్నారు, మత్తయి సువార్త 4:4. మనుషులు రొట్టె వల్ల మాత్రమే కాదు కానీ దేవుని నుండి నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును అని. ఈ జూన్ నెలలో ప్రతిరోజు దేవుని వాక్యం చదవడానికి, ధ్యానించడానికి సమయం కేటాయించండి. గడిచిన నెలన్నీ కూడా వాక్యం చదవలేదు, ప్రార్థన చేసుకోలేదు, బైబిల్ చదవలేదు. ఈ నెల నుంచి అయినా వాక్యం చదవండి. నిర్ణయం తీసుకోండి, నేను వాక్యం చదువుతాను, ధ్యానించండి. వాక్యం ధ్యానించడానికి సమయం కేటాయించండి. అంటే ఎంబ్రేసింగ్ గాడ్స్ ప్లాన్, అంటే దేవుని ప్రణాళికను అంగీకరించడం. వాక్యం ఇలా సెలవిస్తుంది, ఇర్మియా గ్రంథం 29:11. నేను మీ పట్ల కలిగిన తలంపులు నేను ఎరుగుతును, అవి మీకు నిరీక్షణతో కూడిన భవిష్యత్తునిచ్చే సమాధానమైన తలంపులే కానీ మీకు కీడు చేయనివి కావు. ఈ జూన్ నెలలో దేవుడి ప్రణాళికలు, దేవుని చిత్తం మీకు కనిపించకపోయినా దేవుని ప్రణాళికలు పూర్తిగా మీరు నమ్మండి. మీకు కంటికి కనపడపోయినా దేవుని చిత్తాన్ని అంగీకరించండి. ఈ నెలలో మీరు దేవునితో కలిసి నడుస్తున్నప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు, దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు, విడిపిస్తాడు, మీకు సహాయం చేస్తాడు. అనేక మందికి మిమ్మల్ని దేవునికరంగా దేవుడు చేస్తాడు. God bless you.